చూద్దాం. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ నాడి తెలుసుకుందాం. సతీష్, బీసీ రిజర్వేషన్ కి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించి మొత్తం కూడా తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. విచారణ ఏ విధంగా జరుగుతోంది, సో అక్కడి నుంచి ఎటువంటి సవాల్ను స్వీకరించాలి అని చెప్పి, సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నీలిమ 42% బీసీ రిజర్వేషన్ పై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం నిన్న పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ పైన రేపు విచారణ రాబోతుంది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ సంబంధించిన అంశంలో రేపు క్లారిటీ వచ్చే అవకాశాన్ని ఇప్పటికే బీసీ రిజర్వేషన్లకు ప్రధానంగా దాదాపు తెలంగాణలో శాస్త్రీయబద్ధంగా 42%, 56% బీసీలు వస్తే అందులో 42% రిజర్వేషన్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం చేసింది. అందులో భాగంగా జియోతో పాటు జియో 9 తీసుకురావడంతో పాటు ఇటీవల కొందరు దాన్ని సవాల్ చేస్తూ కూడా హైకోర్టుకు వెళ్లిన సందర్భంగా హైకోర్టులో పెద్ద ఎత్తున అక్కడ వాదనలు కూడా కొనసాగాయి. అయితే జియో 9 పైన హైకోర్టు ఇటీవల స్టే ఇవ్వడంతో పాటు కేసు విచారణ 4 వారాలకు వాయిదా వేస్తూ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. పాత పద్ధతిలో ఉన్న ఎన్నికలకు వెళ్లాల్సింది కూడా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా పూర్తిగా కూడా సవాల్ చేస్తూ దాదాపు 40 పేజీలతో ఒక అఫిడవిట్ అంటే ఒక